వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హోమ్ ఫుడ్ కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేను ఉల్లగడ్డ దుంపతో గులాబ్ జామున్ చేయబోతున్నానండి. ఇవి మొత్తం బాగా ఉడికించి పెట్టుకున్నాను. బాగా మెత్తగా చేసేసుకొని గులాబ్ జామున్ చేసుకుందామండి. ఉల్లగడ్డ దుంపతో గులాబ్ జామున్. అంతా మెత్తగా చేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లో గోధుమ పిండి వేసుకుందాం. అరకప్పు గోధుమ పిండి ఎందుకంటే ఇప్పుడు మనం ఇది మామూలుగా మొత్తం వేసుకోకుండా చిలుకడ దుంపతో వేసుకుంటే ఇదంతా విడిపోయిద్దండి నూనెలో వేయగానే. అని చెప్పి నేను అరకప్పు గోధుమ పిండి వేసుకున్నాను. ఇది మొత్తం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. కలిపేసుకున్నానండి. ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం. ఇందులో పంచదార వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో పంచదార పాకాన్ని పెట్టుకుందాం. నేను పంచదార పాకాన్ని పెట్టబోతున్నానండి. పాకంలో కొంచెం నీళ్లు వేసుకుందాం. అంత ముదురు పాకం కాదు, అంత లేత పాకం కాదండి, మీడియంలో ఉండాలి పాకం. ఎంత బాగా కరిగించుకుందాం. పాకం అయిపోయిందండి. ఇదిగోండి ఇట్లా స్టిక్కీగా రావాలి. ఇప్పుడు దీన్ని దింపేసుకొని ఆయిల్ని పెట్టేసుకుందాం. పొయ్యి మీద ఆయిల్ని పెట్టేసుకున్నానండి. ఇది వేడెక్కేసరికల్లా మనం అవి బాల్స్ చేసుకుందాం. పిండిని చూసారా ఎంత మెత్తగా ఉందో. ఇప్పుడు ఇవి చిన్న చిన్న ఉండలు చేసుకున్నామండి. బాల్స్ ని చేసేసానండి. ఇప్పుడు ఇవి నూనెలో వేసి వేయించుకుందాం. ఆయిల్ కూడా వేడెక్కింది. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఇవి వేసేసుకుందాం. ఇలాగే అన్ని ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ మట్టు సూపర్గా ఉండిద్దండి. ఇలా రావాలండి. ఇప్పుడు ఇదంతా ఎమ్మటిని తీసేసుకొని పంచదార పాకంలో వేసేసుకుందాం.
ఇప్పుడు మళ్ళీ వేసేసుకుందాం మిగతావి కూడా. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. చూసారా, ఇది కూడా అయిపోయింది. చూడండి, ఇప్పుడు దీంట్లో వేసాం కదా, ఇప్పుడు కొంచెం మెత్తపడేదాకా ఉంచుకుందాం దీంట్లోనే ఒక 5 నిమిషాలు. ఇవి మెత్తపడిన తర్వాత నేను చేసుకున్న కుల్ఫీతో సర్వ్ చేసుకుందాం. గులాబ్ జామ్ అయిపోయిందండి. ఇవి ఇంకా చల్లగా సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటాయి. చిలగడ దుంప గులాబ్ జాములు చూడండి, విత్ ఐస్ క్రీమ్, రెండు కలిపి తింటే సూపర్ గా ఉంటాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇట్లా పర్ఫెక్ట్ గా అయిపోయిందండి. చూడండి, ఐస్ క్రీమ్ గులాబ్ జామ్ సూపర్ కాంబినేషన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.